మురళి మరియు మురుగన్ అనే ఇద్దరు వ్యక్తులకు అనుకోని రీతిలో సూపర్ పవర్స్ వస్తాయి. అలా వచ్చిన సూపర్ పవర్ తో మురళి చాలా సంతోషంగా ఉంటాడు. మరోవైపు మురుగన్ తను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న మహిళకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఒకరోజు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు తన సూపర్ పవర్ తో ఒక వ్యక్తిని బయటకు లాగుతాడు. అదే విధంగా మురళి ఏమో తన సూపర్ పవర్ ని పిల్లాడికి చూపించాలని ప్రయత్నించినప్పుడు అవి పెద్దగా పని చేయవు. మరోవైపు మురుగన్ ఇష్టపడుతున్న మహిళ తను పనిచేసే టిఫిన్ సెంటర్ కి వచ్చి టిఫిన్ చేస్తుంది. కాకపోతే టిఫిన్ షాప్ ఓనర్ తన ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంటాడు. అలా చాలాసేపు తన మాటలను భరిస్తూ ఆఖరికి తన కూతురుని తీసుకుని అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది. ఆ సమయంలో కూడా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ చేష్టలన్నీ కూడా మురుగన్ చూసి కోపంగా తన మీద దాడి చేసి ఆఖరి వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతాడు. ఆ తర్వాత షాప్ ని వదిలేసి తను ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని రోజులకు తను ఇష్టపడుతున్న మహిళ విడాకులు తీసుకుందని తెలిసి ఆమెను కలవడం కోసం ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత తన ప్రేమ విషయం చెప్పినప్పుడు ఆమె తన నిర్ణయం చెప్పేలోపు అక్కడ తన బిడ్డ స్పృహ కోల్పోతుంది. వెంటనే వారిద్దరు కూడా పాపని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ప్రస్తుతం తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తుంది. అయితే తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఆ డబ్బులను మురుగన్ తీసుకొని వస్తానని మాట ఇస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.